అంటే అంటే ఇంకా 6 నెలలు కూడా లేవా? ఇప్పుడు నేను మీకింతే చెప్పగలను. నా ఉద్దేశం ప్రకారం నిరంజన్ గారిని ఇక్కడే హాస్పిటల్లో ఉంచడం మంచిది. ఉన్న కొద్ది రోజులు హాస్పిటల్లో ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. బాబుకి హాస్పిటల్లో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఇంటికి వెళ్ళడమే మంచిదేమో. అలాగే చెయ్యాలి. ఆయన ఇంటికి వస్తారా మనందరితో? ఎక్కువ రోజులు కాకపోయినా ఉన్నన్న రోజులైనా ఎంత సంతోషంగా గడుపుతారు. ఇంట్లో తన కుటుంబంతో పాటు గడుపుతారు. తన వాళ్ళ మధ్య అవును డాక్టర్ గారు, మీరు ప్లీజ్ ఎవరైనా నర్స్ని ఏర్పాటు చేయండి. ఒక నర్స్ని అరేంజ్ చేస్తే తను బాబుని ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకుంటుంది. మా బాబు కండిషన్ గురించి మేము మీకు టైంకి చెప్తూ ఉంటాం డాక్టర్ గారు. నిజానికి నేను కూడా ఇంటికొచ్చి ఆయన్ని చెక్ చేయగలను. అయినా కూడా డాక్టర్ గారు, మీకు బాబు చాలా ఏళ్ల నుండి తెలుసు కదా, మీకు తెలుసు కదా బాబు గారి జీవితంలో డిసిప్లిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. టైంకి లేవడం, టైంకి భోజనం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఎప్పుడు సంతోషంగా ఉండటం, తన పని మీద ఎంతో శ్రద్ధ చూపడం. అలాంటి మనిషి మా బాబు. నేను మా బాబుని ఎప్పుడు అనారోగ్యంగా చూడలేదు డాక్టర్ గారు. ఆయనకి హాస్పిటల్ వాతావరణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకవేళ మేము బాబుని ఇక్కడే హాస్పిటల్లో వదిలేస్తే ప్రతి క్షణం ఆయనకి ఒకే ఆలోచన ఇబ్బంది పెడుతుంటుంది. అనారోగ్యంగా ఉన్నారని, ఆయన పరిస్థితి బాలేదని. ఇక డాక్టర్ గారు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగాలనుకోవడం లేదు. ఆయనకి తెలియనే కూడదు ఆయనకి ఎక్కువ టైం లేదని. ఈ టైంలో ఒకవేళ ఆయన ఇంట్లో ఉంటే, తన కుటుంబంతో ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తారు. బాబు గారికి అది ఇప్పుడు చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది. సరే, నేను ఇంటికి ఒక నర్సును పంపిస్తాను. సార్, నిరంజన్ గారికి స్పృహ వచ్చింది. గుడ్. నిరంజన్ గారు స్పృహలోకి వచ్చారు. మీరు ఆయన ఒకసారి కలుస్తారా? చిన్నమ్మ గారు తప్పకుండా కలుస్తారు బాబుని. చిన్నమ్మ గారు, మీరు అబద్ధం చెప్పగలరు కదా? చిన్నమ్మ గారు, బాబు గారికి తన ఆరోగ్యం గురించి తెలియడం మంచిది కాదు. చిన్నమ్మ గారు, మీకు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, అవన్నీ నేను భరించగలను. కానీ చిన్నమ్మ గారు ప్లీజ్, బాబుకి మిగిలిన ఈ కొద్ది రోజులు తనెంతో సంతోషంగా గడపాలి. అంతే, ఇదే కోరుకుంటున్నాను. ఇక దానికోసం చిన్నమ్మ గారు ఈ నిజాన్ని బాబు దగ్గర దాచి తీరాల్సిందే. మరి ఒకవేళ డాడ్ నాకేమైందని అడిగారంటే మనం ఏం జవాబు చెప్పాలి? కంగారు పడకండి, నేను ఆయనకి ఏదో ఒకటి చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,